అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, దైవజనులకు వందనాలు. మరి శుభాకాంక్షలు అంటే ఇయర్ మొదట్లో ఉన్నాం. ప్రతి నెల ఎలా ఉంటుందో, ప్రతి దినం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. భవిష్యత్తును గూర్చినటువంటి భవిష్యత్తు జ్ఞానమును తెలిసినటువంటి దేవదేవుడే ప్రతి దినాన్ని మన కొరకు నిర్ణయించి ఉన్నాడు. ఆ మాట నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి గడి ఆయన చేతుల్లోనే ఉన్నది. మనం ఏమన్నా నియమించుకోవచ్చండి? రేపటి గురించి పని కొరకు కానీ, లేకపోతే ఏదైనా చెయ్యాలంటే మనం ఆలోచించుకోవచ్చు, కానీ ఆ దిన ప్రారంభం ప్రభువు లేకుండా మనం ఏమి చెయ్యలేము. భక్తుడైనటువంటి ఇర్మియా ఇశ్రాయేలు ప్రజలు ఒక్కొక్క సమయంలో త్రొట్టిల్లిపోతూ చెరపట్టబడిపోతూ ఉంటే ఇర్మియా చేస్తూ ఉంటాడు ప్రార్థన ప్రభు సన్నిధిలో. ఇక్కడ 32వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. తన ప్రజలు చెరపట్టబడిపోతూ ఉన్న సమయంలో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క సమయంలో మన కుటుంబం దుష్టుని యొక్క చెరలో పడిపోతూ ఉంటారు. మన బంధువులు దుష్టుని యొక్క చెరలో పడిపోతూ ఉంటారు. మనతో క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలు అనేక మంది సాతాను యొక్క చెరలో ఉన్నవారు ఉన్నారు. మరి వారి కొరకు మనము ఈ సంవత్సరం చేయాల్సిన పని ఏంటి? ప్రతి సంవత్సరము చేస్తున్నటువంటిది కాక ఈ సంవత్సరము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎదుగుతున్నామా, దిగుతున్నామా? ఎక్కడ ఎదుగుతున్నామండి? వయసులో ఎదుగుతున్నాం. మరి జ్ఞానంలో, దేవునిలో? దావీదు అంటూ ఉంటాడు కదా, ప్రభువా నా కాళ్ళని ఏ కాళ్ళగా చేయాలట? లేడీని ఎప్పుడైనా చూసామా? చూసాం. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి ఎక్కుతుంది? ఎలా ఎక్కుతుంది? దావీదు చూశాడు కాబట్టి లేడీతో పోలుస్తూ ఉన్నాడు. మనము చూడలే. దావీదు ప్రార్థనను బట్టి మనం అంటూ ఉన్నాం, దావీదు చేశాడు కాబట్టి ప్రభువా నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేయంటున్నాం. నీవు భక్తుల హృదయాన్ని చూడాలి, భక్తుల ప్రార్థనా స్థితిని చూడాలి, వారు మోకాళ్ళ అనుభవం చూడాలి. ఈ దినాన్ని ఇర్మియా ఆ యొక్క ఇశ్రాయేలీయుల కొరకు, యూదుల కొరకు మోకాళ్ళుతో కొండల మీద, గుట్టల మీద ప్రార్థిస్తూ ఉన్నాడు. చెరపట్టబడిపోతూ ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి నశించిపోతూ ఉన్నదని ఇర్మియా ప్రార్థిస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి 32వ అధ్యాయంలో 17వ వచనంలో, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశము సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. మొదటగా వారిని విడిపించమని అడిగాడా ఇర్మియా? అడిగాడండి? మనకు శ్రమ కలగగా, లేదని ఎవరికన్నా శ్రమ కలిగితే ప్రభువా వారిని విడిపించే దారి చూపించు, లేదా మాకు విడుదల కార్యం జరిగించని ప్రార్థిస్తాం. కానీ ఇక్కడ ఇర్మియా ఎలా ప్రార్థిస్తున్నాడు? ఏ స్థితిలో ప్రార్థిస్తున్నాడు? ఎక్కడ నిలవబడి ప్రార్థిస్తూ ఉన్నాడు? ఇర్మియా మొదటిగా ప్రభువును స్తుతించడం నేర్చుకున్నాడు. ప్రభువును స్తుతిస్తూ అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నువ్వు స్తుతించకుండా మొదలెట్టిన ప్రార్థన ఏది శక్తిగా ఉండదు. నువ్వు స్తుతిస్తూ ఉంటే ఎవరికంటే భయము? ఎవరికంటే భయం? ఇరుగు పొరుగు వారిక? ఎవరికంటే భయం? నీ నోట స్తుతి వచ్చింది అంటే దుష్టునికి ఎంతో భయం. వాడి కుయుక్తులన్నీ కూర్చబడిపోతూ ఉంటాయి. దేని ద్వారా? స్తుతి ద్వారా. దేని ద్వారా అండి? ఇక్కడ ఇర్మియా స్తుతిస్తూ ఉన్నాడు. చాలా దీన దశలో, దుఃఖములో ఉంటూ తన ప్రజల కొరకు నిట్టూర్పు కారుస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే ఆయన ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తూ అంటూ ఉన్నాడు, నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. మళ్ళా అంటూ ఉన్నాడు 18వ వచనంలో, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషము వారి తరము వారి పిల్లల వడిలో వేయువాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన విషయంలో దేవుడు వంటి గొప్పవాడు లేడట. అంటే మనకెవరు ఆలోచన ఇవ్వాలండి? చాలా మంది తల్లులు కానీ, తండ్రులు కానీ చాలా చక్కగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతగా ఆలోచిస్తూ ఉంటారంటే మరి వాళ్ళకి ఎవరు ఆలోచించలేరు. కానీ ఇక్కడట దేవుడు మనకన్నా గొప్పగా ఆలోచించగలట. ఈ దినాన్ని మనం అనుకున్నామండి, ఈ యొక్క దేవుని సన్నిధిలో ఇట్టి రీతిగా విలువైన పాత్రగా ఉంటామని. ఏంటి?
దేవుని యొక్క ఆలోచన ఎన్ని తరముల నుండి వెంటపడి మనల్ని ఏం చేసింది? రక్షించింది. ఇర్మియా వలె ప్రార్థించాలి. ఇర్మియా సుఖ సౌఖ్యాలతో లేడండి. ఆయన ఒక పెద్ద ప్రవక్త, ఆయన కన్నీటి ప్రవక్త. ఆయన్ని రాజుల చేత హింసించబడ్డాడు. ఆయన దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి మాట ప్రజలకు, రాజులకు, అధికారులకు తెలియచేస్తూ ఉంటే, మేలు చేస్తూ ఉంటే ఇర్మియాకి శారీరకమైనటువంటి కీడు జరుగుతూ ఉండేది. హింసించబడినప్పటికీ దేవుని స్తుతించుట మానలేదు. హింసించబడుతున్నప్పటికీ దేవుని సన్నిధిలో మొరపెట్టుట మానలేదు. మరి సంవత్సరాల సమయంలో మనం ఇర్మియా వలె సిద్ధపరచబడాలి. ఆయన త్వరలో వచ్చుచూ ఉన్నాడు. దేవుడు రాజుగా వచ్చుచూ ఉన్నాడు. ఎంత సమయం ఉండదు, ఎంత ప్రార్థించే సమయం ఉండదు, ఎంత మనం దేవుని సన్నిధిలో యాచించే సమయం ఉండదు. ఒక్క క్షణం కాదు కదా, ఒక నిమిషము, సెకండ్లకు కూడా దేవుడు మనకి ఇవ్వడం అవకాశం. ఇవ్వబడిన అవకాశంలోనే ప్రభు సన్నిధిలో నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నశించిపోతున్న క్రైస్తవుల కొరకు, పాపపు స్థితిలో కొట్టుమిట్లాడుచున్నటువంటి అనేక ప్రజల కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. మన బలము తగ్గుతుంది ప్రార్థిస్తున్నప్పుడు, ఉపవాసం ఉంటున్నప్పుడు, స్తుతిస్తున్నప్పుడు మన బలము తగ్గుతుంది, మన శక్తి తగ్గుతుంది. అయినా సరే మనము దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు. అలనాడు అనేక మంది భక్తుల ప్రార్థన యొక్క ప్రతిఫలమే మనము. మా తల్లిదండ్రులు ఎవరైనా ప్రార్థించారండి? తాత ముత్తాతలు ఎవరైనా ప్రార్థించారా? చాలా కుటుంబాలు క్రైస్తవులు లేరు. మనమే మొదటి వారమై ఉండొచ్చు. నీవు ప్రార్థన మొదలుపెట్టు, స్తుతి మొదలుపెట్టు, కన్నీరు మొదలుపెట్టు. అనేక జనములకు నీవు తల్లిగా, తండ్రిగా, సహోదరిగా నీవు ఉంటావు. ప్రార్థించాలి, స్తుతించాలి, కన్నీటితో ఆరాధించాలి. ఎవరి కొరకు అంటే నశించిపోతున్న వారి కొరకు, చెరపట్టబడుతున్న వారి కొరకు. ఈ సంవత్సరకాల సమయంలో మన యొక్క తీర్మానం అట్టి రీతిగా ఉండాలి. మన తీర్మానం అట్టి రీతిగా ఎప్పుడు నేను, నా భర్త, నా బిడ్డలే కాదు, నా ఇల్లు, నా వాకులే కాదు, నాకు కలిగిన సమస్తమే కాదు, అది కాదు. నువ్వు ఇతరుల గురించి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నీ పనిని చేస్తూ ఉంటాడు, నీకు భద్రత ఇస్తూ ఉంటాడు. నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవాలి. రేయి మొదటిలో ఎవరి కొరకు ప్రార్థించమన్నాడండి? ఎవరి కొరకు ప్రార్థించమన్నాడు? ఎవరి కొరకు అండి? ఎవరు ప్రార్థించట్లేదా? చెప్పట్లేదు. ప్రార్థిస్తున్నాం కదా. నీ బిడ్డల కొరకు ప్రార్థన పెట్టుబడి పెట్టు. సంవత్సరానికి 5,000, 2,000, 3,000, 100, 1000 కాదు దాయడం. ఉపవాసపు పెట్టుబడి పెట్టాలి, ప్రార్థన పెట్టుబడి పెట్టాలి నీ బిడ్డల కొరకు. నా మాట వినట్లేదండి? వినకపోయినా నీకు పెట్టుబడి పెట్టాల్సిందే, వినకపోయినా నువ్వు ప్రార్థించాల్సిందే. ఈ స్థితిలో మారకపోవచ్చు, ఈ స్థితిలో మాట వినకపోవచ్చు, రానున్న స్థితిలో దేవునికి లోబడక తప్పదు. ఎందుకంటే ప్రతిఫలం ఏది ఇస్తుందండి? ప్రార్థన, స్తుతి. నీ బిడ్డల వల్ల ఇతరుల బిడ్డల కొరకు కూడా నీవు చేతులెత్తి ప్రార్థించాలి. ఈ సంవత్సరంలో మనకు ప్రార్థన, స్తుతే మెయిన్. అనేకుల కొరకు ప్రార్థించే తల్లులుగా సమయం లేదని నాకు చెప్పొద్దు. ఆయన ఎదుట ప్రతీది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఉన్నతమైన సాక్ష్యాలతో, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలతో మనం ఈ సన్నిధిలో నిలవబడాలి. ఈ మాటలు దేవుని వెనుకల్లో దీవించబడిన ఆమేన్.